నాకు ఈ ఛానల్‌కి సంబంధించి వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది. ఈ వాట్సాప్ గ్రూప్‌లో నేను ఎప్పటికప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్‌కి అలాగే ఎడ్యుకేషన్‌కి సంబంధించిన న్యూస్ అయితే నేను ఇక్కడైతే పోస్ట్ చేస్తాను. అలాగే దీనికి సంబంధించి నాకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఎవరైనా సరే ఈ టెలిగ్రామ్ ఛానల్‌లో గాని, వాట్సాప్ గ్రూప్‌లో గాని జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. ఆ డిస్క్రిప్షన్‌లో లింక్ మీద ట్యాప్ చేసి ఈ టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ గ్రూప్‌లోనైతే జాయిన్ అవ్వచ్చు. హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పేదేంటంటే ఫ్రెండ్స్, మనకు నిన్న వైఎస్ఆర్ రైతు భరోసాకి సంబంధించిన 2000 అయితే బ్యాంక్ అకౌంట్‌లోనైతే డిపాజిట్ అయినాయి. సో దాని యొక్క స్టేటస్‌ని అంటే మనకు రైతు భరోసాకి సంబంధించి 2023, 24కు సంబంధించిన దాని యొక్క స్టేటస్‌ని మనం ఆన్లైన్‌లో ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనే విషయాలైతే నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఈ వీడియోలో అయితే మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తే మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. అంతేకాకుండా నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇది దీనికి సంబంధించిన లింక్ ఫ్రెండ్. సో దీన్ని అయితే నేను కింద డిస్క్రిప్షన్లో నా పర్సనల్ బ్లాగ్ ద్వారా ఇస్తాను. మీరు ఆ పర్సనల్ బ్లాగ్లోకి వెళ్ళి అక్కడ ఉన్న లింక్ మీద ట్యాప్ చేసినట్లయితే డైరెక్ట్గా వెబ్సైట్లోకి అయితే ఎంటర్ అయిపోతారు. ఇది వెబ్సైట్ అనమాట. ఇక్కడ చూడండి నో యువర్ స్టేటస్ అని ఉంది కదా, దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి నో యువర్ రైతు భరోసా స్టేటస్ 2023, 24 అని ఉంది కదా, దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మన ఆధార్ కార్డు నెంబర్ అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఎవరైతే రైతు భరోసాకి సంబంధించి అప్లై చేసుకున్నారో వాళ్ళ యొక్క ఆధార్ కార్డు నెంబర్ మాత్రమే ఎంటర్ చేయాలి. నేను ఇక్కడ ఆధార్ కార్డు నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అని ఉంది కదా, దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినప్పుడు మనకి ఇక్కడ చూడండి మనకు ఈ సంవత్సరం రైతు భరోసాకి సంబంధించిన డబ్బులు ఎంత పడినాయి అనే దాని డీటెయిల్స్ అయితే మనకైతే క్రింద అయితే చూపిస్తుంది అనమాట. ఇది ఈ విధంగానైతే మనం ఆన్లైన్ ద్వారా ఈ రైతు భరోసాకి సంబంధించిన డబ్బులు మన బ్యాంక్ అకౌంట్లో పడినాయా లేదనే విషయాన్ని అయితే మనం ఆన్లైన్లోనైతే చెక్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.